సో హలో గాయ్స్, ఈరోజు మీ ముందు ఎందుకు వచ్చిన అంటే మనమైతే ఈరోజు చికెన్ చేసుకుంటున్నాం అనమాట. చూస్తారు కదా, చికెన్ అయితే తెచ్చుకున్నాను నేను. సో ఇప్పుడు ఏంటంటే ఒక బౌల్ తీసుకొని దాంట్లో చికెన్ వేసి చికెన్కి అయితే నీట్గా కడిగేదాం గాయస్. ఒక 2 టైం అయితే కడిగేదాం. చూస్తారు కదా, ఇప్పుడు ఇంకోసారి అయితే కడిగేదాం. మనం కడిగినాక అయితే ఇప్పుడైతే మనం గ్యాస్ మీద అయితే వచ్చేదాం గాయస్. సో ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని అయితే మనం అయితే బౌల్ అయితే దాని మీద పెట్టేదాం గాయస్. ఇప్పుడు ఏంటంటే ఆయిల్ తీసుకొని మనం అయితే బౌల్లో వేసుకుందాం గాయస్. ఎంత ఎందుకు చెప్తున్నా అంటే ఇక బ్యాచిలర్ ఉన్నప్పుడు అయితే ఇట్లా చేసుకోవాలి గాయస్. ఇక మనం చేసుకోవాలి, ఇక ఎవ్వరు రారు కదా. బయట తింటే గిట్టంగా పైసలు అయితే మాస్ గుద్దాలో పైసలు అవుతాయి గాయస్. ఇప్పుడు ఒక్కసారి తింటే మాత్రం 200-300 అయితే అవుతాయి. బిర్యానీ తిన్నా 200 అవుతాయి. అందుకే చికెన్ రోటీ వేసుకొని తింటే అయిపోతాయి. ఇక చికెన్ ఇట్లా వేయాలి గాయస్. ఇప్పుడు ఆయిల్ అయితే పోసేసినాం. ఈ ఆయిల్ గరం అయ్యే వరకు అయితే మనం మొత్తం అయితే మిక్స్ చేసేద్దాం గాయస్. ఈ ఉప్పు కారం అవి ఇవి ఉంటాయి కదా, చికెన్ మసాలా అవి ఇవి మొత్తం అయితే మిక్స్ చేసేస్తున్నాం. మిక్స్ చేసినాక ఇక గ్యాస్ మీద అయితే ఎట్లా వేయాలో మీకు అయితే చూపెడతా గాయస్. ముందు చూడండి మీరే. అయితే చూస్తారు కదా మీరే, ఇక మొత్తం అయితే మంచిగా అయితే మిక్స్ చేసేస్తున్నాం మనమైతే. సో ఇట్లా మంచి మిక్స్ అయినాక అయితే గ్యాస్ మీద అయితే వచ్చేద్దాం. ఆయిల్ అయితే మంచిగా గరం అయిపోయింది. ఇక మనమైతే ఒక్కొక్క పీస్ అయితే వేసేద్దాం. మొత్తం వేసినాక ఒకటేసారి మొత్తం వేసేద్దాం. ఇక చూడండి ముందు మీరే. పీసెస్ వేసినాక కొద్దిసేపు తర్వాత చూస్తారు రెడీ కానీ అయితే వచ్చేసింది. ఇక స్మెల్ అయితే గుమ్ము అంటుంది ఎగ్దాం. ఇక స్మెల్ తీసుకుంటూనే ఇక ఎప్పుడు తిందాం అని అనిపిస్తుంది. చూస్తారు కదా, మనమే వేస్తున్నాం. ఎట్లా ఉంది? సో ఇక రెడీ అయ్యే వరకు అయితే దాని మీద అయితే పెట్టేద్దాం మనమైతే భవాని. ఇక మొత్తానికి అయితే రెడీ అయిపోయింది గాయస్. ఇక తిన్నీకైతే ఇక కెమెరా మీదనే మొత్తం ఇక చూస్తారు కదా మీరు ఎట్లయితుందో. తిన్నీకైతే వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ.